హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎకిన్ సమ్మాద్. అందరికీ నా తరపు నుంచి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఇండిపెండెన్స్ డేకి మీకోసం ఒక స్పెషల్ బ్లాగ్ తీసుకుని వచ్చేసాను. మన ఒంగోలులో ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా ఎండ్ వరకు వీడియోని చూసేయండి, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. లెట్స్ గో. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మీకు ఈ ప్లేస్ ఎక్కడ చెప్పలేదు కదా, మన ఒంగోలులో పోలీస్ కోటర్స్ ఉంది కదా, అక్కడ జరుగుతుంది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటది, కానీ ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము. లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి క్రౌడ్ అంత లేదు. సో త్వరగా ఒక రౌండ్ వేసేసి వచ్చేద్దాం, మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారు క్యాంప్స్ వేసేసి. అలా ఈ ఫస్ట్ క్యాంప్ లో వచ్చేసి యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ యానిమల్స్ ఇవన్నీ వచ్చేసరికి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చినాయి. ఫస్ట్ గా నాటుకోళ్ళు కనిపించినాయి, తర్వాత చూడడానికి చాలా డిఫరెంట్ డాగ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడికైతే. దీని పేరు హస్కీ. ఇది వచ్చేసి మాకు తెలిసిన అన్న వాళ్ళదే. దీని పేరు వచ్చేసి విక్కీ అనమాట. యాక్చువల్లీ మీరు నా ప్రీవియస్ షార్ట్స్ లో చూసినట్టుంటే నేను విక్కీతో చాలా సార్లు వాకింగ్ కి వెళ్ళున్నాను కలిసి. అప్పుడు చాలా చిన్నగా ఉండేవాడు, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాడు, చాలా సైలెంట్ గా అయిపోయింది ఇదైతే. ఈ కుక్కలన్నిటిని ముద్దులు పెట్టుకునేసరికి ఇక నా ఫేస్ కి నా హెయిర్ కి అయితే వాడి బొచ్చంతా అతుక్కుపోయి ఉంది. ఇక్కడ పెద్ద పొట్టేలు ఉంది, నేను కొత్త పెళ్లి కొడుకులాగా రెడీ చేసుకుని వచ్చారు. ఇంకా ఇక్కడ ఒక బ్రీడ్ ఉంది చూడండి డాగ్స్ లో. ఈ బ్రీడ్ పేరు అయితే నాకు తెలియదు, కానీ చాలా ఫ్లఫీగా ఉంది. ఇంకా రామచిలుకల్లో చాలా బ్రీడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీటి స్పెషలైజేషన్స్ గా రాశారు, ఎన్ని ఇయర్స్ దాకా ఉంటాయి, వీటి నేమ్స్ ఏంటి, ఈ బ్రీడ్స్ ని ఏమంటారో, అలా లైఫ్ స్పాన్ కూడా రాసి పెట్టున్నారు. ఇవి వచ్చేసి ప్యూర్ పెషింగ్ క్యాట్స్. వీటిలో బ్లాక్ ఉన్నాయి, ఇంకా వైట్ కూడా ఉన్నాయి. నేను మీకు చెప్పాను కదా, ఈ రకంగా ఈ బోర్డ్స్ మీద వీటి స్పెషలైజేషన్స్ రాస్తున్నారు. ఇది 12 to 17 ఇయర్స్ దాకా లైఫ్ స్పాన్ ఉంది వీటికి. ఇంక ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే మనకి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా వైరల్ అయిన ఆవులు ఉన్నాయి. ఈ చిన్ని సైజ్ ఆవులు చాలా క్యూట్ గా ఉంది. బ్యాగ్స్ చూడడానికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనము. చిన్న బ్యాగ్స్ నుంచి పెద్ద బ్యాగ్స్ దాకా ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ గా. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఆన్ ది స్పాట్ చేసుకోవచ్చు. బ్యాగ్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి, ఇంకా వీటిలో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఈ టమాటో బ్యాగ్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు ఇక్కడ క్యాంప్స్ అన్ని చూస్తే ఏమనిపించింది అంటే అన్ని రిలేటెడ్ గా ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన లాగా అనిపించినాయి. ఇలా బ్యాగ్సే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసరికి ఒక ఊరిని క్రియేట్ చేసేసారు, మొత్తం ప్రాజెక్ట్ వర్క్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనం చిన్నప్పుడు సైన్స్ క్వేర్స్ కి పార్టిసిపేట్ చేసాం కదా, అలా అనిపించింది నాకైతే. ట్యాంక్స్, ఈ హౌసెస్ ఇన్ని క్రియేట్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడి ఉంటారు. ఇంకా మనం నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఎవరు క్యూట్ గా చీర కట్టుకుని ఉంటే నన్ను క్యాప్చర్ చేయబోయి ఆ బుడ్డ పిల్లని క్యాప్చర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి నేను అసలు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం పల్లెటూరు వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసేసారు చాలా బ్యూటిఫుల్ గా. ఇక్కడ వచ్చేసరికి మంచి రైతు బిడ్డలాగా రెడీ అయి ఉన్నారు ఇద్దరు. ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నా హాబీస్ అనమాట. ఒకప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఆర్ట్స్ చాలా బ్యూటిఫుల్ గా డ్రా చేసి ఉంచారు దేవుడివి. ఇంకా అంతేకాకుండా చిన్న క్రాఫ్ట్స్ గా తయారు చేసి ఉంచారు, ఇంకా బొకేస్ తయారు చేసి ఉంచారు మంచిగా. ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఊళ్ళతో తయారు చేస్తారు, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఎంతో ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఆర్గానిక్ ఫీల్డ్ లా క్రియేట్ చేసి పెట్టారు. చూడండి క్రాప్స్, ఇంకా చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ వెజిటేబుల్స్ చెట్లే. ఇవి వచ్చేసరికి ఫార్మింగ్ యూజ్ చేసే మోటార్స్ పార్ట్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఆక్వాటిక్ యానిమల్స్, ఫిషెస్ గురించి మొత్తము. ఇక్కడ వచ్చేసి కొన్ని ఆక్వేరియం లో ఉండే ఫిషెస్ వేశారు. ఇంకా ట్యాంక్ అయితే పూర్తిగా క్రియేట్ అవ్వలేదు, ఇంకా జనాలు వచ్చే పని ఉంది కదా, వాళ్ళు వచ్చేసరికి ట్యాంక్ ఫినిష్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మ్యూజియం లోకి వెళ్ళిపోదాం. ఇది చిన్న టైప్ మ్యూజియం అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసరికి టైగర్ పంచ్ ఉందన్నమాట. చూడండి అచ్చ మన పిల్లి కాళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. పిల్లి కూడా ఈ టైగర్ జాతికి చెందిందే. ఇంకా వీడియోలో 3 రకాలు ఉన్నాయి. ఇంకో హ్యాండ్ చూపిస్తాను, చాలా పెద్దదిగా ఉంది. చూడండి ఎంత పెద్ద హ్యాండ్ టైగర్ది. మనం చాలా సినిమాల్లో చూసుంటాము, ఇప్పుడు నేను రియల్ గా పట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి జింక తల అన్నమాట. ఇవి బోన్స్ కదా, ఊడిపోయిద్దేమో పట్టుకుంటే అనుకున్నాను, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది.
ఇంకా నేను ఇక్కడ ప్రశాంతంగా వీడియోస్ తీసుకుంటుంటే ఉన్నట్టుండగా క్రౌడ్ అయితే పెరిగిపోయింది. ఏంటబ్బా అని చూసి బయటకు వచ్చి చూస్తే ఇక్కడ వచ్చేసి రియల్ స్నేక్స్ ని బయటకు తీశారు. ఇందాక దాకా బాటిల్స్ లో పెట్టుంచారు. ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో చాలా రకాల పాములు అయితే ఉన్నాయి. అందులోంచి ఒక పెద్ద పాముని బయటకు తీశారు. అందుకనమాట సందడిగా ఉంది ఇక్కడ. ఇది నా లైఫ్ లో సెకండ్ టైం మళ్ళీ పావును పట్టుకుంటున్నాను. బాడీ వచ్చి చాపలా ఉంది కానీ స్మెల్లీగా ఉంది బాగా. ఇంకా అలా తిరిగి అలిసిపోయాం కదా, కొంచెం అలా చల్లగాలి కోసం పార్కులోకి వెళ్ళిపోదాం. చాలా పీస్ఫుల్ గా ఉంది కదా. ఆర్మీకి సంబంధించిన గన్ అండ్ హ్యాట్ టైప్ క్రియేట్ చేశారు చూడండి అక్కడ. సో హ్యావ్ టు గో. కంది కుక్క అరుస్తుంది వ్లాగ్ అని పిచ్చే అలా వ్లాగ్ ఏం కాదులేదు, ఇవన్నీ నాకు అలవాటి. వెనక నుంచి ఎవడో వ్లాగ్ అని అరుస్తా ఉన్నాడు. మన ఇదంతా తిరిగేసి రౌండ్ కొట్టేసి వచ్చేసరికి జెండా అయితే ఎగిరేసేసారు. అన్ని స్కూల్స్ నుంచి స్టూడెంట్స్, పేరెంట్స్, ఇంకా చాలా మంది జనాలు వచ్చున్నారు. ఇక్కడ అందరు కూర్చుని దేనికోసం అనుకుంటున్నారా, ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది ఇప్పుడు. ఇంకా మనం కూడా వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. వీళ్ళందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చిన పిల్లలు అన్నమాట. అన్ని స్కూల్స్ నుంచి చాలా మంది పిల్లలు వచ్చారు డాన్స్ పర్ఫార్మెన్స్ కి. చూడండి అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చేసే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా ఇబ్బంది ఏంటంటే వ్లాగ్ తీసేటప్పుడు లైటింగ్ అయితే అసలు సరిపోవట్లేదు. జాతీయ స్థాయిలో 8వ స్థానం మరియు రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం సాధించలేదు. ఇవేంటో మీకు తెలుసా? మా ఒంగోలు బ్రాండ్ అండి, ఒంగోలు గిత్తలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ అన్ని రౌండ్ కి పోలీస్ క్వార్టర్స్ మొత్తం తిరుగుతాయి అన్నమాట. ఇలా పిల్లలు ఇంకా ఈ వ్యాన్స్ వచ్చేసి డిఫరెంట్ స్కిట్స్ జరుగుతూ ఉంటాయి. చెప్పాలంటే అంత పబ్లిక్ యూజ్ వచ్చే కాన్సెప్ట్సే. ఇక్కడ వచ్చేసరికి ఫ్రీగా చెట్లని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీగా వస్తే మన వాళ్ళు దేన్ని వదిలిపెట్టరు. సో మనం కూడా దేన్ని వదిలిపెట్టంలే, మనం కూడా చెట్లను తీసుకున్నాం కొన్ని. ఏడ్చిద్దేవు మీదేనా కోడి? ఏం పేరు పెట్టా? ఇంక ఇంటికి వస్తా నేనైతే ఇన్ని చెట్లు తెచ్చుకున్నాను. నేను ఒక్కనే కాదులే, మా అక్క, మా కజిన్స్, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. బొప్పాస్కాయ చెట్లనే ఎక్కువ తెచ్చుకున్నాను. మన ఇంటి దగ్గర మనకున్న ప్లేస్ కి ఈ చెట్లే చాలా ఎక్కువ చెప్పాలంటే. ఇంకా పెద్ద చెట్లు తెచ్చుకుంటే ఇంక పెద్ద వృక్షాలు అవుతాయి అవి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా సేమ్ ఇదే రెడ్ కలర్ లో ఉంటుంది. బాయ్, మళ్ళా కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో. అంటిల్ టైం టేక్ కేర్, బాయ్.